ఉండదు సుమా అన్నాడు. ఆ కారణం చేత ఇంతమంది యొక్క క్షేమాన్ని కోరుకునైనా నువ్వు మాత్రం విరమించవలసిందే. సీతను అపహరిస్తాననేటువంటి విషయం అపహరించు. నేను మొన్న చెప్పాను, పాపం విన్నావు, జాగ్రత్తగా వెళ్ళావు, కానీ మళ్ళీ తిరిగి దుఃఖమాల బుద్ధి నీకు ఎందుకు పుట్టిందో ఎవడు చెప్పాడో ఈ సలహా మాత్రం నీకు చాలా సర్వలంకా వినాశనం, లంకా సామ్రాజ్యమే లేకుండా నీ వాళ్ళు ఎవరూ కూడా లేకుండా పోతావు సుమా అన్నాడు. సరే, ఏమైనా సరేరా, నేను ఏమైపోయినా సరే, ఏ మాట అయినా సరే, ఏం జరిగినా సరే, ఎలాగైనా నువ్వు మాత్రం బయలుదేరవలసిందే రానంతే. ఓహో, చాలా ధర్మశాస్త్రం తెలుసుకుని ఇన్ని పర్యాయములు చెప్పినా కూడా నువ్వు వినడం లేదు అంటే వినాశకాలే విపరీత బుద్ధి. రామాయణంలో తిన్న శ్లోకం, వినాశకాలే విపరీత బుద్ధి. ఇక నీకు పోయే రోజు వచ్చింది కనుక ఎంతమంది చెప్పినా కూడా నువ్వు వినవంతే, నీ కర్మంతే. ఏ కారణం? ఆ కేవలం కారణం ఎప్పుడు బయలుదేరింది? వినాశకాలంలో విపరీత బుద్ధి బయలుదేరింది కనుక. కేవలం నీకు మాత్రం ఎంతమంది చెప్పినా నీకు మాత్రం ఇక నువ్వు వినంటున్నావు కనుక తప్పకుండా నీకు నాశనకాలం వచ్చేసింది మామయ్య. నీకు నాశనకాలం సన్నిహితమైంది. నాశనకాలం సన్నిహితంగా ఉంది కనుక ఎవరు చెప్పినా, ధర్మశాస్త్రం చెప్పినా, దానిలో పరమార్థం చెప్పినా, ఇన్ని రకములుగా నేను చెప్పానే, అనుభవించి మరీ చెప్పాను నేను మామయ్య, అనుభవించి నేను చెప్పి చూపిస్తున్నా. అంతేగాని నీకేం కేవలం ఉపన్యాసం చెప్పడం లేదు, నీ మనస్సుని మార్చడం కోసం ప్రయత్నాలు చేయడం లేదు. ఆనాడు రాముని నేను చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను, ఎక్కడ చూసినా ఆ రాముడే కనిపిస్తున్నాడని కూడా చెప్పాను నీకు. ఇంకేం చెప్పాను నేను? సీతని తీసుకెడితే నాశనం అయిపోతావురా అని చెప్పాను, కానీ రామచంద్రమూర్తిని అలా లాగు రాత లక్ష్మణస్తామని. ఏమిటి ఈ ఉపాయం? దుఃఖమాల ఉపాయం వాళ్ళిద్దరూ లేకుండా చేస్తే అప్పుడు ఎత్తుకొస్తావా సీతామాతను? ఇదా నీ ఉపాయం? ఇదా నీ శక్తి సామర్థ్యములు? మళ్ళీ మొన్న చెప్పినటువంటి సీతామాత యొక్క చరిత్రలో మూలశాస్త్రం చెప్పాడే వాల్మీకి, మూలాధారం. అందులో ఒక ధర్మం చెప్తాను ఇవాళ. సీతామాతను రావణాసుడు తీసుకొచ్చాడా అని. రావణాసుడు ఎత్తుకొచ్చాడా? ఎత్తుకురాగలడా? సీతామాతే అనుసరించి వెళ్ళారు అన్నారు. ఈ సీతామాత స్వామి హనుమంతుడితో సమాధానం చెప్పినప్పుడు, అమ్మా నేను మాత్రమే నిన్ను తీసుకెడితే విశ్వరూపం చూపించినప్పుడు చెప్తారు ధర్మశాస్త్రం. కళత్రవతిజ సందేహ, హనుమంతుడికి పెళ్ళయిందని ఎవరైనా అనుకుంటారేమో నాయనా, నీతో రానంటున్నావే, అదో కారణం. అదే నాకు పెద్ద కారణం కదలే. ఆ సాయుధ భావయోమ్ని రాక్షసాత్వం నిరాయుధ, నీ దగ్గర ఆయుధములు లేవు, రాక్షసులు ఆయుధములతో వెంటబెడతారు కనుక ఆ కారణం చేత కూడా పాపం నిన్నుతో పోరాడి వాళ్ళు నిన్ను జయించి ఆ సమయంలో మీరిద్దరూ పోరాడుకునేటప్పుడు నేను కాస్త సముద్రంలో పడిపోతే భర్తురర్ధశ్చ హీయతే, స్వామి కార్యం నాశనం అయిపోతుంది. అందువల్ల కూడా నీతో రాను నేను. భర్తృభక్తిం పురస్కృత్య రామాదన్యశ్చ వానరా నస్పృశామి శరీరంత పుంసో వానర పుంగవ. భర్తృభక్తిం పురస్కృత్య, రామచంద్రమూర్తి ఉన్నటువంటి భర్త గారికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆధారంగా చేసుకుని ఆ భక్తినే పురస్కరించుకుని ఇతరమైనటువంటి పురుషుడు యొక్క దేహము స్పృశించను అంతే. అమ్మా నువ్వు చెప్పిన మూడింటికి ఒక్కటే నచ్చింది, రెండు నచ్చలేదు పవనుడు హనుమంతుడు. విన్న తర్వాత రెండు నచ్చలేదమ్మా, ఒకటే నచ్చింది. సాయుధ మహవోయోమ్ని, వాళ్ళంతా ఆయుధములతో నా వెంట పడతారా, నువ్వు ఈ లోపల పడిపోతావా? అసలు రావణాసులు లంకనే పెకలించుకుపోతానంటుంటే ఏమిటమ్మా దానికి వీళ్ళంతా వెంటబడ్డం ఏమిటి? వీళ్ళు వెంటబడేది లేదు, ఏమీ లేదు వీళ్ళ వల్ల. కేవలం లంకామపి సనాధానవానయితం శక్తిరిత్యమే, ఈ లంకనే మొత్తమే పట్టిపోతాను. ఆ కారణం చేత అది కూడా నాకు నచ్చలేదు. ఏదో మీ ఊళ్ళో కూడా వాడు చూసి వీడు చూసి ఈ పెళ్ళయిందేమో, ఇది పెళ్ళామేమో, బుధాలకు ఎక్కించుకున్నాడేమో అని ఎవడో అనుకుంటాడు, ఎవడో సన్నాసి అనుకుంటా అంటే నాకు లెక్కేయడమ్మా, అది కూడా నచ్చలేదు. కానీ నువ్వు చెప్పేవి భర్తృభక్తిం పురస్కృత్య, చాలా బాగుందమ్మా అన్నాడు హనుమంతుడు. ఏరా నాయన 2 సార్లు రెట్టించావు, దానికి కారణం ఏమిటి రాబే? ఏం లేదమ్మా, నువ్వు చెప్పావు కనుక నేను మళ్ళీ అనుకుంటున్నా అంతే అన్నాడు. కాదు, ఆనాడు రావణాసుడు తీసుకొస్తే బాగుందనా, నేను తీసుకెడితే మాత్రం తప్ప అని అదే కదరా నీ భావన అన్నాడు. అంటే కేవలం ఆ పరమార్థం ఇంకా రహస్యంగా ఉంటుందని వాల్మీకి ఇక్కడ మళ్ళీ చెప్పించాడు, మనకు జ్ఞాపకం చేశాడు. అందుకోసం నేను మళ్ళీ చెప్పానన్నది. అందుకని అవే సుందరకాండలోనే చెప్పొచ్చుగా, ఇప్పుడు ఎందుకని మళ్ళీ ఆ శ్లోకం ఎందుకో తెలుసా? భర్తృభక్తిం పురస్కృత్య అంటే ఓహో చాలా బాగుందమ్మా అన్నాడు వీడు. చాలా బాగుందంటే కేవలం ఆ పని మాత్రమే బాగుందనే కాదు, ధర్మశాస్త్రి ఇచ్చాక మహానుభావుడు జ్ఞాపకం చేసింది. అప్పుడు సీతామాత ఉంటారు వెంటనే, నాయన ఆ రావణాసుడు నిజరూపమును చూపించగానే నేను మూర్ఛిల్లి పడిపోయినాను. ఆ పడిపోయినటువంటి నన్ను ఏ మంత్రశక్తి వల్ల రథం మీద అధిరోహింపజేసుకున్నాడో చెప్పలేను. మంత్రశక్తి వల్ల, అంతేగాని చేత్తో లాగినట్టు కానీ గడతో పెకలించినట్టు కానీ ఎక్కడా ఆవిడ ఒప్పుకున్నట్టు కానీ వాల్మీకి మాత్రం యథార్థమైనటువంటి భాషలో కానీ ఎక్కడా ఆయన చెప్పలేదండి. ఏ మాత్రమైన శక్తి వల్ల, ఏ మాయ వల్ల తన రథం మీదకి అధిరోహింపజేసుకున్నాడో చెప్పలేదు. వినాథా వ్యవశాసతి,
పరవశురాలని వినాశవలే కేవలం ఆ సమయంలో ఏదీ కూడా తోచక అలా పడిపోయినాను, దేహస్పర్శ కూడా లేదు గనక అన్నారు. అందుకని దేహానికి తెలివి లేనప్పుడు ఏ పని చేసినా చెల్లదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అంటే వాడికి దేహానికి జ్ఞప్తి లేదు. జ్ఞప్తి లేనప్పుడు నువ్వేం చేస్తే ఉంది, వాడిని తిడితేనా అది కొడితేనా, ఏం చేస్తే ఉందని ఏమీ లేదు మహాప్రభు. ఆ కారణం చేతి ఎప్పుడూ కూడా అదంతా వ్యర్థమే కనుక ఆనాడు ఆ సమయంలో ఆ స్థితిలో నేను ఏమీ చేయలేకపోయినాను రా అని హనుమంతుడు చెప్పింది మహాతల్లి జ్ఞాపకం చేసింది. అలాగమ్మా అని అడిగింది. అప్పుడు విన్నట్టుగా ఆ మహానుభావుడు అలాగమ్మా అని అడిగింది. ఒకసారి చూసారు ఎంత ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడాడు. అందుకనే ధర్మం అనేది ఎంతవరకు ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో ఒక్క రామాయణంలోనే ఉంది, ఒక్క వాల్మీకి రామాయణంలోనే ఉంది. 6 లక్షల రామాయణాల్లో కొంచెం అటు మీద కాళ్ళేసి ఇటు కాళ్ళేసి ఎవరో వారి యొక్క దీని యొక్క కోరికను బట్టి కొన్ని కల్పించుకుని ఇతరమైనటువంటి భావనతో ఉన్నాయి. అంతేత రామచంద్రుడు లక్ష్మణస్వామి వారు మాత్రం గీత గీసినట్టు లేదు. అలాగే సీతామాత తిట్టిందంటూ ఉంటారే మహాప్రభు. సీతామాత లక్ష్మణస్వామిని తిట్టింది, అందుకనే పాప మహానుభావుడు వెళ్ళిపోయినాడు. లేకపోతే రామచంద్ర దగ్గరికి వెళ్తానా, కేవలం సీతను విడిచిపెట్టి వెళ్ళిపోతానా, అవసరమూర్తి సీతను జాగ్రత్తగా చూస్తుండరా అని చెప్పి వెళ్ళాడు ఆయన. జాగ్రత్తగా చూస్తుండరా అంటే వీడు మాత్రం మధ్యలో విడిపెట్టి వెళ్ళిపోతారా, ఇదేమిటి చేసే పని ఇదేంటి, ఓడి చేయమంటే ఓడి చేస్తారా, వీడు పెద్ద గొప్పవాడా లక్ష్మణస్వామి అని అంటారని కేవలం ఎంతో జాగ్రత్తగా మాట్లాడతాడు. ఆ సమయంలో రేపు వస్తుంది కదన్నది. అంటే రేపు చెబుతాను దాని యొక్క పరమార్థం ఏమిటో. అంటే ఎంతో ధర్మాన్ని జ్ఞాపకం చేశాడు మహానుభావుడు. సీతామాత ఏమండి ఇంతవరకు వాడి చేత సమస్తమైన ఉపచారాలు చేయించుకుందా? 1 సంవత్సరమేగా ఉంది, 13 ఏళ్ళు అయిపోయినాయి. ఈ 13 సంవత్సరాలు వాడి చేత చాకరీ చేయించుకుందా? వాడు మంచివాడైనాడా? ఇవాళ మాత్రం రామా రామా అని వద్ద కేకేసేటప్పటికల్లా అమాంతంగా వీడిని వెళ్ళరా వెళ్ళకపోతే ఎట్టావురా, నువ్వు అందుకే వచ్చావు అని కేకేస్తుందా? కేక వేదండి. రామచంద్రమూర్తి లేకుండా నేను జీవించను రా అంది. సముద్రంలోనా దూకుతాను, లేదా ఈ గోదావరిలో పడతాను, ఏదా మెళ్ళో బండ కట్టుకుని సముద్రంలో దూకుతాను రా, నేను మాత్రం రామం వినా జీవిష్కే, రాముడు లేకుండా నేను జీవించను రా అని చెప్పారు ఆవిడ. ఆవిడ జీవించమని చెప్పింది కనుక వీడికి బాధ కలిగింది. అందుకు వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో కూడా ఊరికే వెళ్ళకుండా వనదేవతలకి సమస్తమైన వృక్షములకి అన్నింటికీ కూడా సీతామాతను అప్పగించమ్మా, నేను వచ్చే వరకు మీరంతా చూస్తూ ఉండమ్మా, మీరే రక్షించే బాధ్యత మీదే అని సమస్తమైన జాతికి అన్ని జాతుల వాళ్ళకి కూడా అప్పగించి వెళ్ళాడు. అక్కడ పరమార్థం చెప్తాను. ఏ పరమార్థం కోసం రాశాడండి లక్ష్మణస్వామి వారు? రామచంద్రమూర్తి చూడగానే ఎరా ఉదయాన్ని వదిలిపెట్టిచ్చాడురా, వీడేదో కేకేశాడు, మారీచుడురా వీడన్నాడు. అదే అన్నయ్య నాకు అర్థమైంది, అక్కడే అర్థమైంది. కానీ మరి మహాతల్లి యొక్క కష్టమును చూడలేక ఇంత కష్టపడింది కనుక, ఇంత బాధపడుతోంది కనుక, నేను చూస్తుండగానే ఆవిడ బాధపడుతోంది, నేను చూస్తుండగానే ఆవిడ ప్రాణాలు పెట్టేట్టుగా ఉంది. ఆ కారణం చేత నీకోసం బయలుదేరాను తప్ప నీ యొక్క ప్రజ్ఞ నాకు తెలియదా అన్నయ్య అనంతే. చూశారా ఇంత జాగ్రత్తగా సమర్థించాడు మహానుభావుడు. వాల్మీకి ప్రతి విషయంలోనూ కూడా సమర్థించాడు. సమర్థించడం కాదు, ధర్మం ఏమిటో కరెక్ట్గా చెప్పాడు. సమర్థించడం కోసం అబద్ధాలు చెప్పి సమర్థించుకోవడం కోసం ఇంకో అబద్ధానికి ఇంకో అబద్ధం, 2 అబద్ధాలు ఆడతాడు. దానికి ఇదా సమర్థించడం అంటే అది అర్థం కాదు. కేవలం ధర్మమును మాత్రమే ఎవరికి ఏ పాత్రలో ఎంత ఉంటుందో ఎలా చూపించాలో కరెక్ట్గా చూపించాడు దాన్ని. ఆ పాత్ర యొక్క ధర్మం ఏమిటి, ఆ పాత్ర ఏమిటది, ఆ పాత్ర యొక్క ధర్మం ఏమిటి, ఆ పాత్ర ధర్మం ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించాడు. సీతామాత అపహరణం రేపు ఇక అంతేత కేవలం ఇవాళ ధర్మశాస్త్రం వచ్చా అందుకోసమనే జ్ఞాపకం చేశారు కనుక కరెక్ట్ అయిందండి ఇవాళ. ఆ ధర్మశాస్త్రం అందుకోసమే చాలా జాగ్రత్తగా చేశాడు మహానుభావుడు. మారీచుడు అనేక రకములుగా జ్ఞాపకం చేశాడు రావణాసుడికి. ఎన్ని జ్ఞాపకాలు చేసినా వాడు ఏం చేసినా సరే ఏమైనా సరే తప్పు రానంతే. ఇవాళ ఏమైనా తప్పు రాను వెళ్ళాల్సిందే అన్నాడు. అదండి సంహరిస్తాను రాన్నాడు. దుఃఖమాల చావు నీ చేరు చావడం ఎందుకు, ఆ రాముడు చూసి ఆగా ప్రాణాలు పెట్టేస్తే నాకు మోక్షమైనా వస్తుందన్నాడు వాడు. నాకు మోక్షమైనా వస్తుంది, ఇంతవరకు రామనామం చేసి అలా జీర్ణించిపోయింది కనుక సర్వము రామవిధమ్మన్యే. ఆ కారణం చేత రాముడు చూసే ప్రాణాలు పెడతానన్నాడు. రామచంద్రమూర్తి ఒక్క బాణం వేస్తే మారీచుడు తలకాయ తాడి చెట్టు ఎక్కడ ఎగిరి కింద పడింది అండి, ఎగిరి కింద పడింది వాడి తలకాయ మారీచుడిది. ఆ కారణం చేత పరమార్థం అనేది అలా ఉంటుంది అక్కడ కరెక్ట్గా. రేపు నా జన్మదినం, వైశాఖ శుద్ధ అష్టమి, మంగళవారం వచ్చినప్పుడు సరే. ఇప్పుడు రేపు లక్ష్మీవారం వచ్చిందనుకోండి, ఆశ్లేష నక్షత్రం కూడా కరెక్ట్గా వచ్చిందండి రేపు నా జన్మదినం. ఆ కారణం చేత అభ్యంగన స్నానాలు చేసిన తర్వాత కొంచెం సాయంత్రం గాత్రం పలకవచ్చు పలక్కపోవచ్చు, అది అందుకోసం చెప్పాను మహాప్రభు. అభ్యంగన స్నానం పురాణం చెప్పిన కాలంలో ఎవడు కూడా తలంటు పోసకూడదు. తలకాయ రుద్దాడా గాత్రం పలకదు ధర్మశాస్త్రం.
ఇదిగో దీనివల్ల పలకది వేళ, అందుకనే ఇలా వేస్తూనే ఉన్నాను వెనక్కి. ఏదో మా టెక్నిక్ అండి, మాకు తెలుసు. కేవలం ఇప్పుడు కూడా గులాబీ దండ వేస్తే మాత్రం అది గొంతు పలకదండి, ఆగిపోతుంది. శాస్త్రి గారు రేపు పురాణం చెప్పడం అంటే గులాబీ పూలతో దండ వేస్తే పని కాదు, ఇతరమైనటువంటి పూలతో రకరకములుగా కలుపుతుంటే ఏదో వీడు అలా కుట్టుకుపోతూ ఉంటాడు. అందుకనే సగం ఇటు సగం అటు పెడుతూ ఉంటాం. అంటే ఇది మాత్రం మెడ మీద తగలకుండా చూసుకుంటాం. పురాణం చెబుతూనే ఉంటాం, అది మాత్రం ఆచరిస్తూనే ఉంటాం. అలా ఆచరిస్తేనే ధర్మం అండి. మరి వీడి గాత్రం ఎంతో పోషించుకోవాలి, గాత్రాన్ని ఎంతో జాగ్రత్తగా పోషించుకోవాలి. కానీ అరణ్యకాండ కనుక మరి ఎక్కడ నాగా పెట్టే అవకాశం లేదు కనుక, పెట్టకూడదు కనుక ధర్మశాస్త్రం ఒప్పుకోదుగా. అందువల్ల మాత్రం రేపు పురాణమే, కానీ ఎంతవరకు పలుకుతుందా అంటే మాత్రం చెప్పలేం. రేపు మరి అభ్యంగ స్నానం చేసి తీరవలే. రేపు క్షురకర్మ చేయించుకోవడానికి తప్పు లేదు. ధర్మశాస్త్రం అండి, రేపు క్షురకర్మ చేసుకుంటే తప్పు లేదండి. వాడు జన్మదినం కనుక, వాడు పుట్టినరోజు మాత్రం ఎప్పుడు కూడా పనికొస్తుంది. ఇలా రకరకాల ధర్మాలు ఉన్నాయండి బాబు, వదిలేండిగా. ఈ సీట్లో కూర్చున్నంతసేపే దానికే ప్రభావం. అది ఎప్పుడు కేవలం ప్రార్థన తర్వాత. ప్రార్థనకి ముందుగా కూర్చుంటే ఏదో వాడికి ఇచ్చేసాం, మన బరువు తీరిపోయింది, ఏదో మామిడి పండు జల్లు పెట్టేశాం కదా, అయిపోయింది, ఏదో పట్టుకుపోతాడు వాడు అనేటువంటి భావన మాత్రం కాదండి. ఆశీర్వచనం అనేది అమోఘం. కేవలం రామచంద్రమూర్తి కూడా మహదాశీర్వచనం కోసమే ఋషీశ్వరుల యొక్క సేవ కోసమని వెళ్ళాడు. అటువంటి పరమాత్మ కూడా మానవ ధర్మం చేత మానవత్వమును పొందాడు గనక, మానవుడై బ్రతికాడు గనక రాముడు. ఆయన ధర్మాచరణే మనకు ఆదర్శం. అందుకనే ఆ ధర్మమును గురించి ఆయన్ని భగవంతుడని చెప్పుకుంటున్నారు మీరు. ఆయన భగవంతుడు అవునో కాదు ఎవరికి లేదు. నేను భగవంతుడని ఆయన ఏం చెప్పలే. ఎందుకు కృష్ణ భగవానుడు చెప్పాడు తప్ప రామచంద్రమూర్తి మాత్రం ఎక్కడా నేను భగవంతుణ్ణి ఈ పని చేసేస్తాను ఆ పని చేస్తాను రా మీకు అని ఎక్కడా ఆయన చెప్పలేదు. ఏ పని చేయలేదు ఆయన. బో మహాప్రభు నాకేం తెలియదురా బాబు అని పాపం ఆయన గోల ఆయన పెడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన యొక్క ధర్మాచరణ మాత్రమే మనకందరికీ ఆదర్శప్రాయం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ నేను ఒక శ్లోకం వదిలేశాను. అంటే కేవలం ఆ మారీచుడు మహానుభావుడు, వాడు శత్రువుడైనటువంటి మారీచుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడంటే ఏమనుకున్నావు మామయ్య, మహానుభావుడు రామచంద్రమూర్తి అన్నాడు. రామో కేవలం సత్యపరాక్రమం గలవాడు మహానుభావుడు. సమస్తమైనటువంటి ధర్మములు కూడా నిలయమే మహానుభావుడు రామచంద్రమూర్తిది. అటువంటి వాడు కనుక దూరికి పోవద్దని చెప్పాడు నిన్న చెప్పిన మాటల్లో. అదొక కూడా ఒక ధర్మం. రామో విగ్రహవాం ధర్మ అంటే ధర్మం ఎలా ఉంటుంది అంటే రాముడి వలె ఉంటుంది అంతే. రాముడికి అంతేగా నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, నీలమేఘశ్యాముడు ఎక్కడా లేదండి. స్నిగ్ధవర్ణ అవధారవాలను సుందరకాండలో మాత్రం స్నిగ్ధవర్ణుడు, తెలుపు నలుపు కలయబోస్తే ఏ రంగు వస్తుందో ఆ రంగు రాముడిది. తెలుపు మాత్రం జ్ఞానమునిస్తుంది, నలుపు అజ్ఞానమును పుచ్చుకుంటుంది. రాముడిని చూడగానే వాడికి ఉన్న అజ్ఞానం తొలగిపోవడం, జ్ఞానం కలగడం, ఇది మాత్రం ప్రధానమైన కర్తవ్యం. రామో విగ్రహవాం ధర్మ. ఆ కారణం చేత స్నిగ్ధవర్ణ అవధారవాలను రామచంద్రమూర్తి అంటే అటువంటి వాడు. మామయ్య నీకేం తెలుసు రామచంద్రమూర్తి సంగతి అన్నాడు పాపం మహానుభావుడు. ధర్మశాస్త్రం అది. ఆ కారణం చేత రామచంద్రమూర్తి యొక్క అవతారంలో ఎప్పుడో కూడా ధర్మమునకు మాత్రమే ప్రత్యేకత, ధర్మమునకు మాత్రమే నిలయం, ధర్మాశయం మాత్రమే ఉండవలే. ఆ ధర్మం అనేది మాత్రం ఆ పాత్రలో ఎప్పుడు ఎక్కడ ఎందుకుందో మాత్రం చెప్పాలి. అలా చెప్పకపోతే మాత్రం రామాయణం ఎందుకు వ్యర్థం మహాప్రభు. మిగతా 6 లక్షల రామాయణాలు రాశారు, ఎందుకు దాలో కథ రాశారుగా. ఉషశ్రీ గారు కూడా రాశాడు కథ. ఇదంతా మా అమ్మగారు చెప్పింది అంటాడు చివరికి కథ మొత్తం అంతా చెప్పి చివరికి ఇదంతా మా అమ్మమ్మ ఎవరో చెప్పారని నా కథ జ్ఞాపకం తప్ప ఇలా నాకేం లేదు. ఆ కారణం చేత అలా ఉంటే మహాప్రభు ధర్మశాస్త్రం కదది. కేవలం ధర్మం అనేది మాత్రమే ప్రాతినిధ్యం ఇవ్వాలి, ధర్మశాస్త్రానికి మాత్రమే విలువ ఇవ్వాలి. ఆ ధర్మాన్ని రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ ఎప్పుడు ఎలా ఆచరించాడో చెప్పవాలి. అంతేకాదు ఆ రామచంద్రమూర్తి యొక్క ఆచరణ, ఆ ధర్మం ఉంది, వేదం వాల్మీకి మహర్షి చెప్పింది మనకు కూడా ఎటువంటి విధంగా ఉపయోగపడుతోంది, మనం కూడా ఎలా బ్రతకాలని నేర్పుతోందో చెప్పాలి. అలా మానవ సమాజమునకు కూడా అర్థం చెబితే కానీ రామాయణం కాదయా అన్నాడు నాకు ఎవరో కంచి స్వామివారు, గురువర్యులు కంచి పెద్ద స్వాముల వారు. రామాయణం చెప్పడం అంటే తేలిక అనుకున్నావేమో, అందులో వాల్మీకి రామాయణం చెప్పేవారు ఉన్నారా అని అడిగాను నేను, తెలుసా నిన్ను అన్నాడు. చెప్పేస్తానండి అన్నా. ఏమిటి చెప్పేస్తావా నువ్వు అన్నాడు. అనంతరం ఏదో శ్లోకాలు కదండి, చిన్న శ్లోకానికి చదివితే అర్థం చెప్పేస్తానన్నాను. ఆ కారణం చేత నాకేం రామాయణం చెప్పడం అంటే పెద్ద కష్టం కదా అని సాయంకాలం అడిగితే పరమాత్మ అప్పుడు చెప్పారు, ఆయన రామాయణం వాల్మీకి రామాయణం చెప్పడం అంటే ఏమిటో తెలుసా నీకు అసలు అన్నాడు. రామాయణమే చూడండి ఇంకా అర్థం చెప్పడం ఏమిటి తెలుస్తుంది మహాప్రభు నాకు, అందుకోసం ఏమిటో తెలుసా అంటే చిత్తం ఇది అర్థం చెప్పడమే కదండి, కథే కదా అన్నాను. కథ కాదు, బాహ్యమునకు మాత్రమే కథ. బాహ్యమునకు మాత్రం కథ కనిపిస్తూనే ఉంటుంది. వాడు వాడి తర్వాత అనంతరం ఏదో మనకందరికీ వచ్చుగా కథ ఎలాగో మనకందరికీ వచ్చు. బాహ్యమునకు మాత్రమే కథ, అంతరార్థంలో మాత్రం పరమార్థం చెప్పవలే. అనంతరం మానవ సమాజానికి రామాయణం ఏం చెప్పింది, మానవ సమాజానికి రామాయణం ఏం నేర్పిందో చెప్పాలి. ఆ 3 రకములుగా ఎప్పటికప్పుడే ధర్మాన్ని కనుక చెప్పుకుంటూ వచ్చావా రామాయణం చెప్పడానికి అర్హుడివి, లేదా అన్ఫిట్ తీసేయమనంతే.
నువ్వు ఎందుకు మనకి రామాయణం చెప్పడానికి నువ్వే కావాలంటే రామాయణం చాలామంది చెప్తారు మహాప్రభు. కేవలం రామాయణానికి అర్థం చెప్పడం, రామాయణం అంటే ఏమిటో అందరికీ తెలుసు. ఆ తెలిసిన దాని గురించి మాత్రమే నువ్వు మాట్లాడతావా? ఇంకోలాగా 2 శ్లోకాలు బాగా చదువుతావు కమ్మగా, కొంచెం గాత్రం బాగుంటే కాస్త వయసులో ఉన్నప్పుడు ఇంకా బాగా చెబుతూ ఉంటావు. అంత మాత్రం చేత రామాయణం అయిపోతుందా? రామాయణానికి ధర్మం చెప్పవలే. ఆ ధర్మం మానవ సమాజానికి కూడా ఏం చేస్తుందో, ఎందుకు పనికొస్తుందో కూడా చెప్పాలి. మానవ సమాజానికి పనికొస్తుందని చేతనే రామచంద్రమూర్తి యొక్క కథావృత్తాంతాన్ని మహామహాహరుడు కేవలం రామాయణం అనేది కేవలం ప్రమాణానికి పనికొస్తుంది. ప్రమాణ గ్రంథం అంటే ఒక రామాయణమే ప్రమాణ గ్రంథం. మరి ఏది కూడా నెత్తిన పెట్టుకుని ప్రమాణం చేస్తే ఏం కాదు, ప్రమాదం లేదు. వాల్మీకి రామాయణం నెత్తిన పెట్టుకుని ఒక అబద్ధం చెప్పాడు అంటే వాడి వంశం పోతుంది మహాప్రభు. అందుచేతనే నీకు బాకీ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు ప్రమాణం చేయమని అంటారు. ప్రమాణం చేయడం కాదు, వాల్మీకి రామాయణం నెత్తిన పెట్టుకు ప్రమాణం చేయాలి. వాల్మీకి రామాయణమే కనుక నెత్తిన పెట్టుకు ప్రమాణం చేశాడా, అబద్ధమే చెప్పాడా, వాడి వంశం పోతుందంటే ఇక మళ్ళీ వాడికి శిక్ష అక్కర్లేదు మహాప్రభు. ఎన్ని శిక్షలు ఏమైనా అక్కర్లేదు. అటువంటి గ్రంథం వాల్మీకి రామాయణం అంటే దానిలో అంత పవర్ ఉంది. ఆ పవర్ మాత్రం పరమాత్మ అలా జ్ఞాపకం చెయ్యాలయా అన్నాడు మహానుభావుడైన. సరే, ఆ కారణం చేత నిన్నటి కథావృత్తాంతంలో కథ కూడా చెప్పేశాను కనుక ఇవాళ రే నాయన మారీచ, ఇవాళ నిజమైనటువంటి రాక్షసుడు అనిపించుకున్నావురా అన్నాడు. ఒక పర్యాయం మారీచుడిని పట్టుకుని, రే నిజమైనటువంటి రాక్షసుడని ఇప్పుడురా నీ యొక్క శక్తి సామర్థ్యములు ఇప్పుడు చూపిస్తున్నావురా అన్నాడు. మామయ్య, నేను మాత్రం ఇప్పుడే చూపిస్తున్నానా? నీకు మాత్రం అలా కనిపిస్తోంది, నాకు ప్రాణం పోతోంది అనిపిస్తోంది. నా బాధన అది. ఏం చేయమంటావు? ప్రాణం పోవడం కన్నా బాధ ఏముందిగా? అంతెందుకన్నా వివాదాస్పదమైనటువంటిది, అన్నింటికన్నా దుఃఖకరమైంది కేవలం తన ప్రాణం పోవడమే. ఆ కారణం చేత ఏం చేస్తానులే, నీ మాట ప్రకారం బయలుదేరి పెడుతున్నానన్నాడు. అమాంతంగా రావణ బ్రహ్మ మారీచుడిని కౌగిలించుకున్నట్టండి, సంతోషించాట. ఆహా, ఇవాళ నా మాట విన్నావు, మొత్తం మీద నా మాట విన్నావు, నేను చెప్పినటువంటి పని చేయడానికి అనుకూలించావు. ఆ కారణం చేత ఏమైనా సరే తప్పక జరుగుతుందిరా అన్నాడంతే. అలా తీసుకువెళ్ళాడు. మారీచాశ్రమ రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమ ప్రాంతమునికి వెళ్ళారు. కిందకి దింపేశాడు రథం. వాడు రావణ బ్రహ్మ కిందకి దింపేశాడు. ఒరే ఇక సాయన వేళ నీ పని అన్నాడు. వెంటనే మారీచుడు లేడి రూపాన్ని ధరించాడు. ఆ ధరించి మెల్లగా మెల్లగా వెడుతున్నాడు. ఏం తింటున్నాడు? అరిటాకులే తింటున్నాడు. పరమార్థం వాడు గడ్డి ఉన్నా ఇతరంగా ఏమున్నా తిండంలా అరిటాకులు మాత్రమే ప్రత్యేకించి తింటున్నాడు. ఆ దృశ్యమును రామచంద్రమూర్తి చూశారు. రామచంద్రమూర్తి అప్పుడే చూసినా ఊరుకున్నారు. సరే ఎందుకులే తింటోందిలే అని కాదు, రామచంద్రమూర్తికి ధర్మశాస్త్రం తెలుసు, అందుకోసమని ఆయన ఊరుకున్నాడు. ఆ ధర్మశాస్త్రం సీతామాతకి చెబుతాడు. అనంతరమందు స్వామి, చాలా అందంగా ఉందండి ఈ లేడేమిటో, ఇది నిజంగా లేడా మహాప్రభో? చాలా విపరీతమైనటువంటి సౌందర్యం కలదే ఇది, సమస్తమైనటువంటి లేళ్ళు కూడా దీన్ని చూస్తున్నాయని అన్నాడు సీతామాత. వెంటనే లక్ష్మణస్వామి అందుకుని, నిజమైన లేళ్ళన్నీ దీన్ని చూసి పారిపోతున్నాయే మహానయ అన్నాడు. నిజమైన లేళ్ళన్నీ దీన్ని చూసి పారిపోతున్నాయి. నిజంగా కనుక లేడే కనుకైతే కాస్త వాసన చూడడమో, దాంతో కలిసి కొంత దూరం నడవడమో, రెండూ కలిసి ఏదైనా ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించడమో అటువంటి పని ఏదైనా చేస్తారు. రీసౌండ్ వస్తుంది సరే, అక్కడికి ఇక్కడికి తేడా. రీసౌండ్ వచ్చేస్తుంది, గొంతు పెంచానా రీసౌండ్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? భయపడుతూ ఇవాళకి అలా తగ్గించుకుని గొంతు చెప్పాలి మహాప్రభో. అక్కడైతే మన స్వేచ్ఛ. ఆ గాలి ఎంత గాలి వస్తుంటుంది కనుక ఎంత స్పీడ్గా చెప్పినా సరే, నువ్వు ఎంత స్పీడ్గా చెప్తే అంత అందంగా కనిపిస్తుంది అక్కడ. ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వు మాత్రం ఈ లేడిని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండరా అన్నాడు పాపం అన్నగారిని. అన్నగారితో తమ్ముడు ఇలా అంటున్నాడు. వెంటనే 2 మాటలు కూడా వింది సీతామాత. భర్త గారు చెప్పింది, మరిది గారు చెప్పిన మాట కూడా విని, ఇదం రాక్షసావాసం మహాప్రభో, ఇది రాక్షసులు ఉండే చోటు కనుక వీడు కూడా రాక్షసుడేమో అనే అనుమానం మీకు రావడం ఖాయం, తప్పులేదు కదా. కానీ దాని సౌందర్యం మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది కనుక మహాప్రభో, ఏమైనా సరే నిజంగా రాక్షసుడే కనుక అయితే వాళ్ళని సంహరించి చర్మమైనా పట్టుకురండి. ఆ చర్మం వేసుకుని కూర్చుని కాసేపు జపం చేసుకుంటాను. కృష్ణాజనం, లేడి చర్మం. ఆ లేడి చర్మం కనుక వేసుకుంటే మానవుడికి జ్ఞానం కలుగుతుంది, వెంటనే తపశ్సిద్ధి కలుగుతుంది. అందుకనే లేడి చర్మం ఎప్పుడూ వేసుకోవాలి. కృష్ణాజనం వేసి కూర్చుంటారు. అదే వ్యాఘ్రాసనం, పెద్ద పులి చర్మం వేసుకుంటే మానవుడికి సిద్ధిస్తుంది, మంత్రం మాత్రం సిద్ధిస్తుంది, కోపం పెరిగిపోతుంది వీడికి. అందుకనే కేవలం దాని సన్యాసులు మాత్రమే వేసుకుంటారన్నాడు. వాడికి కోపం వచ్చినా సరే, వాడు ఎవరిని తిట్టినా సరే నోరు చూరుకోవాల్సిందేగా. ఇంత వేషం వేసేసాడు కదండి సన్యాసం. కర్మ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు. కవీశ్వరుడు పరమాత్మ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు తెలుసా? కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు. సన్యాసం అంటే బట్టలు మార్చడం కాదురా, కామ్యానాం కర్మణాన్యాసం. తనకి ఇష్టం వచ్చినటువంటి వస్తువులు, ఇష్టం వచ్చినటువంటి పనులు ఏమున్నాయో వాటిని విడిచిపెట్టాలి. అది సన్యాసం అంటే.
సన్యస్తమ్మయా ఈ క్షణంగాయతూ ఏం కావాలంటే వదిలేస్తున్నాను. అలాగే కాశీ వెళ్ళినప్పుడు ఏదో కూర వదిలేయని కాదు, కామ్యమును వదిలేయాలి. కామ్యం వదిలేయాలంటే ఇప్పుడు దొండకాయ కూర వదిలేస్తాడు మాత్రంగా, వేడి చేస్తుంది కదా మళ్ళీ పోయిపోయింది. మనకు పడనివి ఏమున్నాయో అవి మాత్రం వదిలేస్తాడు. చూశారా ఎంత మానవుడికి స్వార్థం అనేది ఎంత వెంటాడుతోందో. ప్రతి క్షణంలో కూడా మానవుడికి స్వార్థం వెంటబడుతోంది. ఈ స్వార్థంతో నేను బాగుండాలనే భావం చేత గుమ్మడికాయ కూరలు పెట్టేస్తాడు, దొండకాయ కూరలు పెట్టేస్తాడు, ఎవడు వంకాయలు పెట్టాడు. అమ్మో అది కొంచెం చాలా ఇష్టం కనుక ప్రభు గారు కనుకది రాజుల కూరల్లో రాజు. ఆ కారణం చేత విశ్వామిత్ర సృష్టి పైగా అబ్బో ఆ కారణం చేత వదిలిపెట్టడానికి వెళ్ళలేదు. గోంగూర పచ్చడి అమ్మా వదిలిపెట్టాడా, అవి మాత్రం వదిలిపెట్టాడండి. ఇలా దుఃఖాలే దుంపకూరలు ఇటువంటివన్నీ దౌర్భాగ్యం వదిలిపెడుతున్నాడే. వాడు కూడా కోరికను వదిలిపెట్టాలి. తనకు ఇష్టమైనటువంటిది ఏదుందో దాన్ని వదిలిపెట్టాలి. ఇష్టమైనటువంటి పండుని కానీ ఇష్టమైనటువంటి కూర కానీ వదిలేయాలి వాడు. కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయోవిధు. కవీశ్వరుడు చెప్పినటువంటి భావన కామ్యానాం కర్మణాన్యాసం, తన ఇష్టం వచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా పరిత్యజించి ఆ క్షణలగాయతూ దేనికి నాకు సంబంధం లేదు అని అనుకుంటాడో వాడురా సన్యాసి అంటే. సన్యస్తమ్మయ అనగానే మాంతంగా ఎడుతూ కూర్చున్నట్టు ఆయన సన్యస్తం సన్యసించడం హరే ప్రతి నుంచి ఏమనడానికి వీల్లేదా అన్నాడు. ఏమి తినడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. ఇక ఆ కారణం చేత అటువంటిది కాదు మహాప్రభు సన్యాసం అంటే. ఆ కారణం చేత కేవలం ఈ రెండు మాటలు కూడా విని సీతామాత స్వామి చాలా అందంగా ఉంది కనుక ఇటువంటి లేడిని ఇంతవరకు కూడా నేను ఎక్కడ చూడలేదు మహాప్రభు. నిజంగా రాష్ట్రుడే కనుక అయితే వాడిని సంహరించి ఆ చర్మమైనా పెట్టుకురండి మహాప్రభు, కాసేపు వేసి కూర్చుంటాను కృష్ణాజనంగదాది. లేక నిజంగా గనక మామూలు లేడే కనుక అయితే కొంచెం దాని ప్రాణంతో పెట్టండి మహాప్రభు, ప్రాణంతో పట్టుకురండి. కాస్త మీరు లేనప్పుడు కొంచెం వాకిట్లో కాస్త మేత వేసుకుని దాన్ని కాసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఏదో కాస్త కాలం గడుపుతూ ఉంటానన్నారు. కాస్త కాలం గడిపిస్తూ ఉంటాను స్వామి, ఏమైనా సరే నాకు ఆ లేడీ కావాలి. బా ఎంత అందంగా ఉందండి అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి అన్నాడు, ఒరే లక్ష్మణ, కేవలం ఆవిడ బయలుదేరిందరగా అయితే ఇంతవరకు కూడా ఏమీ అడగలేదు, ఇవాళే అడిగారు గనక అన్నాడు. అంటే భార్య కొడుకు వాళ్ళంతా అడిగారు కదా అని దానికి మాత్రమే ప్రాతినిధ్యం ఇవ్వకూడదు, బ్రహ్మశాస్త్రానికి మాత్రమే ప్రాతినిధ్యం ఇవ్వాలి. ధర్మం ఏమిటి, ఇంతవరకు అడగలేదు, ఆవిడ ఇప్పుడే అడిగింది కనుక ఏమైనా సరే దాన్ని తీసుకొస్తానురా, నువ్వు ఉండరా ఇక్కడ. సీతారక్షణ తత్పర, సీతను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండరా అన్నాడు. సీతారక్షణ తత్పర, నువ్వు అలా ఉంటూ నేను మాత్రమే వెళ్ళి దాన్ని మాత్రం తీసుకొస్తానురా అన్నాడు. అంటే పరమార్థం అక్కడ కేవలం ఏ ధర్మశాస్త్రీత్యా సీతామాత ఆ వైకుంఠమును విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి లక్ష్మీదేవిగా అవతరించిన తర్వాత, జానకిగా జన్మించిన తర్వాత ఆ మహాతల్లి ఇంతవరకు నాది అనేటువంటి భావన రాలేదు. ఇప్పుడే వచ్చింది ఇది నాది అనే భావన. అందుకనే స్నేహం చేసేటప్పుడు కూడా ఆ స్నేహితుడిని పరీక్ష పెట్టాలంటే ఏమంటే ఆ పరీక్ష రత్నమో రథమో వస్త్రములో ఆ బంగారమో లేకపోతే వెండో అటువంటివి పెద్ద పెద్ద పోగులు పోసి ఒరే దీన్ని తీసుకోవటరా పంచుకోవాలరా అన్నట. ఏం పంచుకోవాలా పట్టుకోరా అని ఎవడంటాడో వాడితో చేయాలి స్నేహం. ఇది నాది ఇది నీది, ఈ వాటా నీకు ఈ వాటా నాకు అనుకుంటే వాటాలు కనుక పంచితే వాడు కొంచెం ఎక్కువ వాటా వేసుకుంటాడని వీడికి అనుమానం. వేసుకున్నా వేసుకోకపోయినా వీడికి అనుమానం మాత్రమే వచ్చేస్తుంది. వాడితో స్నేహం చేయద్దంతే, వాడితో స్నేహం చేయకూడదండి. అలాగే ధర్మం తెలిసో తెలియకో ఒకరితో స్నేహం చేసిన తర్వాత వాడు అనంతరం మన గురించి ద్వేషించినా మన గురించి ఏం మాట్లాడినా ఇక మాట్లాడడం మానే, అంతేగాని వాడిని మాత్రం తిట్టకు. ఆ తిట్టేంత శక్తి ఉంటే ముందుగానే తిట్టకపోయినావా? ముందు స్నేహం చేసేప్పుడు మాత్రం బాగున్నాడా? అనంతరం మాత్రం అటువంటి వాడు ఇటువంటి వాడు నిన్నదాకా మొన్నదాకా బాగా మాట్లాడాడని చెప్తావా? అందుకనే స్నేహ కారణాలు అక్కడ మహానుభావుడు సుగ్రీవుడితో రామచంద్రమూర్తి స్నేహం చేసినప్పుడు చెప్తాడు ధర్మశాస్త్రం అంతా కూడా. సరే అక్కడికి వాయిదా వచ్చే కాండగేలండి, కిష్కింధ కాండగే వాయిదా, ఎక్కడికో కాదు. స్నేహం అనేది ఎలా చేయవలే, ఎందుకు చేయవలే, స్నేహానికి కారణం ఏమిటి? సుహృత్తు వేరు, స్నేహితుడు వేరు, మిత్రుడు వేరు. ధర్మశాస్త్రం అండి. ఆ ధర్మశాస్త్రంలో మిత్రుడు వేరు, కేవలం సుహృత్తు అంటే వాడు వేరు, కేవలం ఇతరమైనటువంటి స్నేహితుడు వేరు. ఆ స్నేహితుడు అనేవాడు తాత్కాలికంగా మాత్రమే స్నేహం. ఓ రైల్లో కూర్చున్నాం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం, స్టేషన్ వచ్చేప్పటికి వీడు దిగిపోతాడు, ఆ స్టేషన్ వాడు దిగిపోతాడు. ఇదే ఆ స్నేహం, వాడు స్నేహితుడు, డియర్ ఫ్రెండ్. అది ఒక్క ఫ్రెండే వచ్చు తుక్కుమాలి ఇంగ్లీష్లో, ఇంకేం రాదు మహాప్రభు. మిత్రుడు అంటే ఏమిటో తెలుసా మహాప్రభు? కేవలం ఎంతకాలమైనా స్నేహం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడే వాడి పేరు మిత్రుడు. అలాగే సుహృత్ అంటే సృష్టి హృదయం దుదాతీతి సుహృత్తు, తన యొక్క హృదయమును వాడికిస్తే ఆ హృదయమును మాత్రం జాగ్రత్తగా రక్షించేవాడు ఉంటాడే వాడి పేరు సుహృత్తు. రామచంద్రమూర్తికి సుహృత్ ఎవడో తెలుసా? విభీషణుడు కాదు మహాప్రభు, విభీషణుడు మాత్రమే సుహృత్తు, కేవలం మిత్రుడు మాత్రమే సుగ్రీవుడు.
అందుకనే వీడికి మాత్రం కిరీటం తిరిగి పంపించాడు రామచంద్రమూర్తి గారు. వాడికి మాత్రం రే మీ అన్నయ్య పూజ చేసినటువంటి దేవతార్చన నా దగ్గర ఉందిరా, మీ అన్నయ్య మరణించిన తర్వాత నేనే జాగ్రత్త చేశాను దాన్ని, అందువల్ల ఈ మహానుభావులందరినీ తీసుకెళ్ళి పూజించుకుని రాజ్యం చేయరా అని దత్తం చేశాడు రామచంద్రమూర్తి. చూశారా, సుహృత్యం ఎలా చూశాడో మిత్రుడిని ఎలా చూశాడో ఆ చూడడంలోనే తేడా చూపించేశాడు పరమాత్మ వాల్మీకి మహర్షి. ఆ ధర్మాన్ని జాగ్రత్తగా ఏదో ఆ పుచ్చుకున్నంత మాత్రం చేత ఇచ్చినంత మాత్రం చేతనే వాళ్ళు మిత్రులు అవుతారా, లేకపోతే మిత్రులు గారా అంటారు వీళ్ళు. కాదండి, మిత్రుడు వేరు, సుహృత్తు వేరు, ధర్మం ప్రతిదానికి స్నేహితుడు వేరు. ప్రతి విషయంలోనూ కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి, ప్రతి విషయంలోనూ కూడా ధర్మం తేడా ఉంది. ఆ కారణం చేత స్వామివారు లక్ష్మణ స్వామివారు అన్నయ్య ఇది మాత్రం కేవలం మారీచుడే అవి ఉండవచ్చు అన్నయ్య, ఇంతకన్నా మహామాయావి ఎక్కడా లేదన్నయ్య అంటున్నాడు వాడు. వాడన్నా సరే వాడి మాట లెక్క లేకుండా సీతామాత అలా పక్కన పెట్టేశారు వాడి మాట. ఏమైనా సరే స్వామి, ఇంత అందమైనటువంటి లేడిని ఇంతవరకు సృష్టిలో చూడలేదు కనుక ఏమైనా సరే దాని చర్మమైనా పట్టవలసిందే. రాక్షుడైనా సరే సంహరించి చర్మమైనా పట్టరావాలన్నారు. వెంటనే స్వామివారు బయలుదేరాడు. రే నేను బయలుదేరుతున్నాను రా, సీతామాత యొక్క కోరిక కోసమని తప్పనిసరిగా బయలుదేరుతున్నాను రా ఇవాళన్నాడు. సీతారక్షణ తత్పర, నువ్వు మాత్రం సీతారక్షణ తత్పరుడివి, జాగ్రత్తగా ఆశ్రమం ఈ ప్రాంతం అంతా జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే ఉండరా అన్నాడు. అన్నయ్య నువ్వు చెప్పాలా, అయినా నువ్వు వెళ్ళక్కర్లేదన్నయ్య, నేను ఎడితే చాలు వాడి సంగతి అయిపోతుంది, వాడిని పంపించడమేగా, అంతకన్నా వాడేమో తీసుకొచ్చేది మనం, వాడిని పంపించడమే, వీడు బహుశా మారీచుడే అన్నాడు వాడు. అంటే సుస్థిరమైన జ్ఞానం కలవాడు వాడు. ఆ కారణం చేత వాడు గుర్తించాడు, అప్పుడే గుర్తించాడు వాడిని. వీడెవడో గుర్తించాడు మహానుభావుడు సుస్థిరమైన జ్ఞానం కనుక. ఆ కారణం చేత వాడన్నాడు వీడిని పంపించేయడం కదా అన్నయ్య, ఆ పంపించేయమన్నాడు నేను చూస్తాగా అన్నాడు. ఆ పంపించేయడం నేను చూస్తా కదా, వాడిని పంపించేస్తాను నువ్వు వెళ్ళక్కర్లేదన్నయ్య అన్నాడు. ఏమైనా సరే ఆవిడ అడిగింది కనుక, ఇంతవరకు ఏదీ అడగలేదు కనుక, అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత ఏదీ కూడా అడగలేదు, నాది అనేటువంటి భావన ఆ తల్లికి రాలేదు. ఈవేళ ఒక్కటే అడిగింది కనుక ఏమైనా సరే నేనే పెడతాను రా, నువ్వే కూర్చోమన్నాడంతే. నువ్వే కూర్చోరా, సీతారక్షణ తత్పర, సీతను జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఆశ్రమం ఈ ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా రాక్షసులు వస్తారేమో జాగ్రత్తగా కాపాడుతుకుంటారా అన్నాడు. అని రామచంద్రమూర్తి గారు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆడు వాళ్ళ దొరికినట్టు దగ్గరికి వచ్చినట్టే కనిపిస్తూ ఉంటాడు, అంతలో మాయమైపోతూ ఉంటాడు, దూరం అయిపోతూ ఉంటాడు. అలా ధనస్సు విడిచిపెడుతూనే ఉన్నాడు, బాణం వదులుతూనే ఉన్నాడు. పరమాత్మ ఎలా అలా 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 దూరం తీసుకుపోయినాడు. స్వామివారికి కొంచెం శ్రమ కలిగింది. రే ఏమిట్రా వీడు ఇలా ఆగినట్టే ఆగుతున్నాడు, ఇలా దొరికినట్టే దొరుకుతున్నాడు, ఒక్క దెబ్బ తగలట్లేదు వీడికి, ఎవడరా వీడు అని ఒక్క పర్యాలం చూచారు జ్ఞాననేత్రంతో స్వామి రామచంద్రమూర్తి. అప్పుడు వెంటనే వీడిని సంహరించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. వీడిని సంహరించవలసిందే తప్ప వీడిని మాత్రం విడిచిపెట్టకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చేశారు పరమాత్మ. ఆ మహర్షి గారు ఇచ్చినటువంటిది ఆ అంబులపుది ఉందిగా, ఆ అంబులపులో సుదీష్టమైనటువంటి బాణాన్ని తీసి ఒక్క పర్యాయం సంధించి వదిలేశారు. వాడి శిరస్సు తాడు చెట్టెత్తున ఎగిరి కింద పడింది. మహాప్రభు ఎగిరి కింద పడింది. హా సీతేది అన్నాడు. సీత లక్ష్మణాన్ని కేక వేశాడు. ఏమిట్రా వీడు ఇంత కేకేస్తున్నాడు అని పెద్ద కేక వేశాడు మహాప్రభు. సీతా లక్ష్మణాన్ని కేక వేశాడు. ఆ కేక చాలా గంభీరంగా వినిపిస్తోంది. మహాప్రభు ఏమిట్రా వీడు చచ్చిపోయేటప్పుడు ఆ మాట అన్నాడు ఏమిట్రా అని మహాభావుడికి రామచంద్రమూర్తికి అనుమానం వచ్చింది. వీడు ఏమిట్రా ఈ మాట మాట్లాడుతున్నాడు అని. సీతా లక్ష్మణాన్ని కేక వేశాడు, అలా ప్రాణములు పెట్టేశాడు వాడు.